హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 13 చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో యానా బెయిలీ దగ్గర ఇరుక్కొని ఉంటుంది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యానాని ఒక చైర్కి కట్టేసేసి బెయిలీ ఎంక్వైరీని స్టార్ట్ చేస్తున్నాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను చంపడానికి, అది కూడా నైట్ టైంలో మా ఇంటికి వచ్చావు అని బెయిలీ అడుగుతూ ఉంటే, అయ్యయ్యో నేను మిమ్మల్ని చంపడానికి వచ్చింది నేను కాదు, నేనెందుకు నిన్ను చంపడానికి ట్రై చేయాలి, నేను అసలు నేను చంపడానికి ఇక్కడికి రాలేదు అని యానా అంటూ ఉంటే, మరెందుకు ఇక్కడికి వచ్చావు, పైగా నువ్వు ఆ కాఫీ షాప్కి వెళ్ళావు, అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నన్ను అబ్జర్వ్ చేయడం కోసమే కదా అక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, ప్రామిస్గా నేను అందుకోసం ఇక్కడికి రాలేదు, ప్లీజ్ నన్ను నమ్ము అని యానా అంటూ ఉంది. షెన్బై నిన్ను ఇక్కడికి పంపించాడా, నన్ను చంపమని చెప్పి నిన్ను ఇక్కడికి పంపించాడా అని అడుగుతూ ఉంటే, ప్రామిస్గా లేదు, ఒకవేళ మీరు నన్ను చంపాలి అనుకుంటే చంపేయండి, కానీ పాపం ఆ షెన్బై, అతని మీద ఎలాంటి తప్పు లేదు, అతని మీద నింద వేయకండి అని యానా అంటూ ఉంది. సరే ఓకే, నువ్వు అసలు ఆ టీ షాప్కి ఎందుకు వచ్చావో కాస్త చెప్తావా అని బెయిలీ అడుగుతూ ఉంటే, దానికి యానా అక్కడ డ్రామాలు వేస్తూ ఉన్నారు, నాకు డ్రామాలంటే చాలా ఇష్టం, అందుకే డ్రామా చూడ్డానికి అక్కడికి వచ్చాను అని అంటూ ఉంది. ఓహో, అయితే నీకు డ్రామా అంటే ఇష్టమా, సరే నేను నీకు ఒక సూపర్ అయిన డ్రామాని క్రియేట్ చేస్తాను అని బెయిలీ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో మన షెన్బై ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు షూకి ఒక సీక్రెట్ మెసేజ్ వస్తుంది. దాన్ని షెన్బైకి చూపిస్తున్నాడు. ఆ జర్నల్ ఉన్నాడు కదా, అదే ఆ గయా వాళ్ళ హస్బెండ్ పనిష్మెంట్కి భయపడిపోయి అక్కడి నుండి ఎస్కేప్ అయి పారిపోయాడంట, మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటూ ఉంటే, అతనేమి పనిష్మెంట్కి భయపడిపోయి పారిపోయే టైప్ కాదు, అతనే జైలుకి వెళ్తాను అని చెప్పాడు, కానీ అక్కడ ఏదో జరిగినట్టు ఉంది, రాజుగారికి ఎలా అయినా ఈ ఇన్ఫర్మేషన్ అందుంటుంది, ఎలాగైనా కన్ఫర్మ్ గా ఇరుక్కుంటాము అని షెన్బై అంటూ ఉన్నాడు. నెక్స్ట్ డే రాజుగారు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడికి అధికారులందరూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు షెన్బై, దీని వెనకాల ఎవరితో పెద్ద హస్తం ఉంది, వాళ్ళన్నిటినీ పక్కాగా చేస్తున్నారు, కానీ వాళ్ళెవరో నాకు అర్థం కావడం లేదు అనేసి షెన్బై షూతో అంటూ ఉన్నాడు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు త్వరగా ఆ ఊరికి వెళ్ళి ఆ జనరల్కి ఏమైనా ప్రాబ్లంనా అని చెక్ చేసేసిరా, రిమైనింగ్ అంతా నేను ఇక్కడి నుండే చూసుకుంటాను అని షెన్బై అంటూ ఉంటే, సరే ఓకే నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతాను అనేసి బయలుదేరుతూ ఉన్నాడు. కరెక్ట్గా అప్పుడు షెన్బై లోపలికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే, అంతలో అక్కడికి దొన్సాయి వచ్చేస్తుంది. ప్లీజ్ మీరు నాకు ఒక హెల్ప్ చేయండి, యానా ఎలాంటి తప్పు చేయలేదు, నేనే తప్పంతా చేశాను, నేను కత్తిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళాను, కానీ యానా ఇరుక్కునేసింది, తను ఆ తప్పు చేయలేదు అని దొన్సాయి అంటూ ఉంటే, అదంతా షెన్బై విని మళ్లీ వెళ్లి ప్రాబ్లంలో ఇరుక్కునేసిందా అనేసి అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతున్నాడు. షూ వెంటనే, అయ్యయ్యో బాస్ నా గుర్రాన్ని తీసుకుని వెళ్లిపోయాడు, నేను ఎలా వాటర్ సిటీకి వెళ్ళాలి అనేసి వెళ్లి వేరే గుర్రాన్ని తీసుకుని రండ్రా, ఈయన తొందరలో నా గుర్రాన్ని తీసుకుని వెళ్లిపోయాడు అనేసి షూ అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో బెయిలీ నిజంగానే ఏదో డ్రామాని క్రియేట్ చేస్తున్నట్టు ఉన్నాడు. యానాని అక్కడికి తీసుకుని వెళ్లి మేకప్ అంతా వేయించి, మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది, డ్రామాని స్టార్ట్ చెయ్యని అంటున్నాడు. యానా అదంతా చూసి, ఏంటి నేను డాన్స్ చేయాలా, ఇదంతా నీకు ఒక ఎంజాయ్మెంట్ నా అని అనుకుంటూ డాన్స్ చేస్తూ ఉంది. నో అలా కాదమ్మా, ఈ కత్తిని తీసుకుని ఇద్దరి ఫైట్ చేసుకుంటూ డాన్స్ చేయండి అని బెయిలీ అంటూ ఉంటే, ఒరిజినల్ కత్తిని ఇచ్చి డాన్స్ చేయమంటున్నాడు చూడు ఈ వేస్ట్ ఫెలో అనేసి తిట్టుకుంటూ ఉంది. ఆ కత్తిని తీసుకుంటుంది, ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. అంతలో అక్కడికి షెన్బై వచ్చేస్తున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నాడు. యానాని చూస్తూ ఉన్నాడు, కానీ షెన్బైకి ఫేస్ కనిపించకపోయినా అక్కడ ఉన్నది యానాని అని కనిపెట్టేస్తున్నాడు. ఈ డ్రెస్ ఏంటి అని అడుగుతూ ఉంటే, వీడు ఇంత హెవీ మేకప్ లో నన్నెలా గుర్తుపట్టాడు అన్నట్టు యానా షాక్ అయి చూస్తూ ఉంది. ముందు వాడినడుగురా అనేసి బెయిలీని చూపిస్తూ ఉంది. బెయిలీ వెంటనే ఒక కత్తిని తీసి యానాని అటాక్ చేయడానికి విసురుతూ ఉంటే, షెన్బై వెంటనే యానాని పక్కకు లాగేస్తున్నాడు. కానీ షెన్బై చేతికి లైట్ గా గాయమవుతుంది. యానా వెంటనే నీకేమైనా పిచ్చా అని అరుస్తూ ఉంది. వెంటనే బెయిలీ, మీరు మా అన్న వైఫ్ ని చంపేశారు, ఇప్పుడు మా అన్నని కూడా చంపేశారు, ఇప్పుడు అతను చనిపోయాడా బ్రతుకున్నాడా అనేసి కనుక్కోవడానికి షూని అక్కడికి పంపించావు అనేసి వెపన్ని తీసుకుని షెన్బైని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే, యానా అడ్డుపడి షెన్బైని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంది. షెన్బై వెంటనే యానాని పక్కకు తోసేసి ఆ వెపన్ని చేతిలో పట్టుకుంటున్నాడు. యానా ఏమో, అసలు నువ్వేం ఆగుతున్నావు, మీ అన్నని మేమెవరూ చంపలేదు, అతను మాకొక మంచి ఫ్రెండ్, అలానే మీ వదినని కూడా మేం చంపలేదు, తను నాకొక మంచి ఫ్రెండ్ అని యానా అంటూ ఉంటే, అది విని బెయిలీ షాక్ అయిపోతున్నాడు. అంతలో దొంగసాయి అక్కడికి 2 కత్తుల్ని తీసుకుని వచ్చి, నేనే మీ ఫేస్ మాస్క్ ని రిమూవ్ చేయడానికి ఇంటికి వచ్చాను, ఆ అమ్మాయి కాదు అని దొంగసాయి అంటూ ఉంటే, వెంటనే బెయిలీ షాక్ అయిపోతున్నాడు.
అప్పుడు దొంగసాయి తన రిమైనింగ్ స్టోరీ అంతా చెప్తూ ఉంది. ఇప్పుడు యానా, ఓ మ్యాటర్ అదా, మీ అమ్మ నిన్ను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రౌడీస్ దగ్గర ఇరుక్కున్నారు. అప్పుడు ఒక 14 ఏళ్ల అబ్బాయి మిమ్మల్ని కాపాడారు. అప్పుడు మీ అమ్మ నాకు కూతురు పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయికి ప్రామిస్ చేశారు. ఇదంతా చనిపోయే ముందు మీ అమ్మని దగ్గర చెప్పేసి చనిపోయారు. నువ్వు మీ అమ్మకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసమే ఇక్కడికి వచ్చావు. అతని పేరు డీటెయిల్స్ అంతా నీకేం తెలియదు. అతను క్యాపిటల్ సిటీలో ఉంటాడు. అతని ఫేస్ లో ఘాట్ ఉంటుంది, అది మాత్రమే నీకు తెలుసు. కాబట్టి మీ అమ్మ ఇచ్చిన పెయింటింగ్ ని పట్టుకుని అతని కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు అనేసి యానా అడుగుతూ ఉంటే దొంగసాయి అవును అని అంటూ ఉంది. బెయిలీ వెంటనే నేను నీ ఫియాన్సే కాదు, నువ్వు నా ఫేస్ ని ఓపెన్ చేసి చూసినంత మాత్రాన నీ ఫియాన్సీ నీకు దొరకడు అని అంటూ ఉంటే లేదు లేదు నేను అందరి ఫేస్ ని చూడాలి అని దొంగసాయి అంటూ ఉంటే సరే నువ్వు నాతో రా అనేసి బెయిలీ తనని ఒక సెపరేట్ రూమ్ లోకి తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడేమో షెన్బాయ్ యానాని చూస్తూ ఉన్నాడు. యానా వెంటనే తన డ్రెస్ నుండి ఒక చిన్న క్లాత్ ని తీసి షెన్బాయ్కి గాయమైంది కదా దానికి కట్టు కడుతూ ఉంది. షెన్బాయ్కి అదంతా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. నవ్వుతూ యానానే చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో బెయిలీ ఫేస్ ని చూడాలి అనేసి లోపలికి వెళ్ళింది కదా. బెయిలీ మాస్క్ ని రిమూవ్ చేయగానే దొంగసారి షాక్ అయిపోతుంది. వేగంగా బయటకు వచ్చి యానాతో అసలు అతనికి నోస్ లేదు అని అంటూ ఉంది. ఏంటి నోస్ లేదా అని యానా అంటూ ఉంటే అవును తనకి నోస్ లేదు, పైగా అతనికి ఘాటు కూడా ఏమీ లేదు, కాబట్టి అతను నా ఫియాన్సే కాదు అని దొంగసాయి అంటూ ఉంటే అసలు అతనికి నోస్ ఎందుకు లేదు అనేసి యానా షెన్బాయ్ని అడుగుతూ ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే అనేసి షెన్బాయ్ దాని వెనక ఉన్న స్టోరీని చెప్తూ ఉన్నాడు. ఒకసారి అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎనిమిస్ దగ్గర ఇరుక్కున్నాడు. ఎనిమిస్ అతన్ని చంపే ముందు వాళ్ళ నోస్ ని కట్ చేసేసి చంపుతారంట. అలా నోస్ ని కట్ చేయడం అనేది వాళ్ళని అవమానించి చంపినట్టు అంట. నోస్ ని కట్ చేసిన తర్వాత బెయిలీకి బాగా కోపం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆ క్యాంప్ లో ఉండే వాళ్ళందరినీ చంపి పాతి పెట్టేసి ఇక్కడికి వచ్చేశాడు. అతని ధైర్యం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు అని షెన్బాయ్ అంటూ ఉంటే ఏంటి అంత ధైర్యమైన అబ్బాయినా అతను అనేసి యానా అంటూ ఉంది. అవును వాడు 5 సంవత్సరాలకి ముందే క్యాపిటల్ సిటీకి వచ్చాడు అని షెన్బాయ్ అంటూ ఉంటే అది విని యానా అయితే వీడు మనం వెతుకుతున్న అబ్బాయి అయ్యే ఛాన్స్ లేదు, సరే ఓకే అనేసి యానా అంటూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకి బెయిలీని చూపిస్తున్నారు. మళ్ళీ మాస్క్ వేసుకుని ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. తను ఆ యుద్ధంలో ఫైట్ చేసి ఊరికి వచ్చిన తర్వాత జనరల్ ఉంటాడు కదా, అదే బెయిలీ వాళ్ళన్న, సరే రారా వెళ్దాము అని బెయిలీని పిలుస్తున్నాడు. లేదు నేను సెలబ్రేషన్స్ కి రాను, నాకు బాగా అవమానంగా ఉంది అని బెయిలీ అంటూ ఉంటే రే నువ్వు ఎంత పెద్ద వీరుడివో తెలుసా, ఎనిమిస్ దగ్గర ఫైట్ చేసి వాళ్ళందరినీ చంపేసి ఇక్కడికి వచ్చావు, నువ్వెంత పెద్ద వీరుడివో తెలుసా అని అన్న అంటూ ఉంటే వాళ్ళు కట్ చేసింది నా నోస్ ని మాత్రమే కాదు నా పరువుని కూడా కట్ చేసేశారు అని అంటూ ఉన్నాడు. సరే ఓకే ఓకే అన్నగా ఉండి నేను నిన్ను కాపాడుకోలేకపోయాను, సరే నేను కూడా నా ముక్కుని కట్ చేసుకుంటాను అనేసి కట్ చేసుకోపోతుంటే వెంటనే బెయిలీ ఆ కత్తిని కింద పడేస్తున్నాడు. అన్నా మీరు నా కోసం అలా చేయకండి అని అంటున్నాడు. కరెక్ట్ గా అప్పుడు గయా లోపలికి వచ్చి మీకోసం నేను ఒక మాస్క్ తయారు చేశాను, ఒక గొప్ప వీరుడు మాత్రమే ఆ మాస్క్ ని ధైర్యంగా వేసుకోగలడు అనేసి బెయిలీకి ఆ మాస్క్ ని వేస్తూ ఉంది. ఆ తర్వాత నుండే బెయిలీ గయా మీద ప్రేమలో పడినట్టు ఉన్నాడు. కానీ గయా మాత్రం జనరల్ లో ప్రేమించినట్టు ఉంది. ఇప్పుడు వాటి గురించి బెయిలీ థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో షూలు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నీకు ఒకటి తెలుసా, షెన్బాయ్ ఈ కేసులో ఇరుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. రాజుగారి దగ్గరికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్లిపోయింది. అది మాత్రమే కాదు షెన్బాయ్ తో క్లోజ్ గా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చెప్పిందంతా షెన్బాయ్ గుడ్డిగా చేస్తూ ఆ అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి వల్లనే షెన్బాయ్కి పెద్ద ప్రాబ్లం అవబోతుంది అనేసి యానా గురించి బాగా ఎక్కిస్తూ ఉంటే వాళ్ళమ్మ అదంతా విని ఏదో కన్ఫ్యూషన్ లో ఉంది. ఓకే ప్రెసెంట్ దాని గురించి వదిలేయి అనేసి అమ్మ అంటూ ఉంది. ఇక్కడేమో యానా డిఫరెంట్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని షెన్బాయ్ వెనకాలే వెళ్తూ ఉంది. యానా అనుకుంటూ ఉంది మనల్ని ఈ డ్రెస్ లో చూసి దొంగసాయి అని అనుకుంటాడు అనుకొని అందుకే మనతో పాటు వస్తున్నాడు అని అనుకుంటూ ఉంది. బాయ్ తిరిగి చూస్తున్నాడు. ఇంకా ఎంతసేపు ఇలాగా వేరే గెటప్ వేసుకుని నా వెనకాలే వస్తూ ఉంటావు, నీకు కొంచెం కూడా సిగ్గులేదా అనేసి అంటూ ఉన్నాడు. ఓ నువ్వు కనిపెట్టేశావా అనేసి షెన్బాయ్ వెనకాలే వెళ్తూ ఉంది. షెన్బాయ్కి అక్కడేదో వర్క్ ఉన్నట్టు ఉంది. సిటీలోకి వచ్చిన వాళ్ళ గురించి ఏదో ఫామ్ ఫిల్ చేయాలంట, అది ఫిల్ చేయడానికి లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్లి షెన్బాయ్ యానా కట్టిన కట్లని చూస్తూ ఒంటరిగా నవ్వుకుంటూ ఉన్నాడు. అవును ఇప్పుడు నేను ఎందుకు సింగిల్ గా కూర్చొని నవ్వుకుంటున్నాను అనేసి తనని తాను తిట్టుకుంటూ ఉన్నాడు.
కరెక్ట్ గా షన్బాయ్ బయటకి వస్తూ ఉన్నప్పుడు యానా అక్కడే వెయిట్ చేస్తూ ఉండడం చూసి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని షన్బాయ్ అడుగుతున్నాడు. ఆఫీస్ లో ఎవరు ఫ్రూట్స్ బాగా కోసుకునేలాగా లేరు, ఈ చెట్టు అంతా చాలా ఫ్రూట్స్ తో నిండిపోయి ఉంది, ఇదిగో నువ్వు ఒకటి తీసుకో అనేసి యానా ఒక ఫ్రూట్ ని ఇస్తూ ఉంటే దీన్ని కోయడం కోసమే ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తున్నావని షన్బాయ్ అడుగుతున్నాడు. అదంతా ఏం లేదు, అవును అప్పుడు నేను డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని ఫుల్ మేకప్ లోనే ఉన్నాను, నువ్వు నా ఫేస్ ని గుర్తుపట్టలేవు కదా, నన్ను ఎలా గుర్తుపట్టావు అని యానా అడుగుతూ ఉంటే నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఎలాంటి మేకప్ వేసుకున్నా నువ్వు ఎలా ఉన్నా నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే అది నువ్వు కాబట్టి అనేసి షన్బాయ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. యానా షాక్ అయిపోతుంది. పుట్టినప్పటి నుండి ఇలాంటి ప్రాబ్లం ఉందా లేక మధ్యలో ఏమైనా ఇలా అయిందా, నీకు అసలు ఏం జరిగిందో కాస్త చెప్తావా అని యానా అడుగుతూ ఉంటే ఏంటి మేడం గారికి సడన్ గా నా మీద ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టు ఉంది, ఇదేంటో నాకు అర్థం కావడం లేదు, నువ్వు కష్టపడి ఒక అబ్బాయి కోసం వెతుకుతున్నావు కదా, ఆ అబ్బాయి నీకు అంత ఇంపార్టెంటా అని షన్బాయ్ అడుగుతూ ఉంటే దానికి యానా నిన్ను చూస్తుంటే నువ్వు కొంచెం పొసెసివ్ గా ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అనేసి యానా అంటూ ఉంది. అదంతా ఏం లేదు అని అంటున్నాడు. సరే ఓకే నేను ఇంకా బయలుదేరుతాను అనేసి నా స్కెచ్ బుక్ నీ దగ్గరే ఉంది, కానీ నీ సీక్రెట్ ఒకటి నా దగ్గర ఇరుక్కొని ఉంది కాబట్టి ఎక్కడ నేను దాని గురించి బయట పెట్టేస్తాను అనేసి ఆ భయం నీకు ఉంటుంది, అందువల్ల నేను నా బుక్ ని మళ్ళీ తీసుకుంటాను అని చెప్పేసి యానా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఈ పిల్లకి కొంచెం నోరు ఎక్కువ అనేసి షన్బాయ్ అనుకుంటూ ఉన్నాడు. యానా తన షాప్ కి వెళ్తుంది. అప్పుడక్కడ జరిగిన వాటి గురించి అంతా రూచియాన్ అడుగుతూ ఉంటే ఓయ్ రూచియన్కి నువ్వు అన్నీ చెప్పేశావా అనేసి యానా అడుగుతూ ఉంది. రూచియన్ మనవాడే కదా అనేసి దొంగసాయి అంటూ ఉంటే నువ్వు ఒక్క నిమిషం ఇలా రా అనేసి దొంగసాయిని యానా తన దగ్గరికి పిలుస్తూ ఉంది. నేను ఆ పెయింటింగ్ ని మళ్ళీ గీయగలనో లేదో అని యానా అంటూ ఉంటే బాస్ మీరు ఆ పెయింటింగ్ ని గీయలేరని నాకు బాగా తెలుసు, కానీ నాకు ఈ షాప్ లో ఇక్కడే ఉండాలని ఆశగా ఉంది, అందుకే మీరు ఆ పెయింటింగ్ ని గీసిచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్పాను అనేసి దొంగసాయి ఏడుస్తూ ఉంది. యానా వెంటనే ఎన్ని డేస్ అయినా నువ్వు ఇక్కడే ఉండవచ్చు, ఇది నీ షాప్ అనుకో, మనమంతా కలిసి ఇక్కడ పని చేద్దాము అని యానా అంటూ ఉంటే దొంగసాయి వెంటనే ఏడుస్తూ ఇంక మీదట నేను మీ దగ్గర ఏది దాచిపెట్టను, సిన్సియర్ గా ఉంటాను అనేసి రే నువ్వురా అనేసి రూచియన్ని అడుగుతూ ఉంటే నా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదు, 3 తరాల నుండి మేము బానిసలుగా ఉంటున్నాము, ఫస్ట్ టైం నేను మాత్రమే గవర్నమెంట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యి అకాడమీలో చదవబోతున్నాను, నా గురించి ఇంతే ఇంకేం లేదు అని రూచియన్ అంటూ ఉంటే యానా వెంటనే నా గురించిన సీక్రెట్స్ అంతా అనేసి యానా సాగదీస్తూ ఉంటే మీరు మీ గురించి ఇప్పుడు మా దగ్గర ఏం చెప్పనవసరం లేదు, కొంచెం టైం తీసుకొని మా మీద నమ్మకం వచ్చిన తర్వాత చెప్పండి చాలు అనేసి దొంగసాయి అంటూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు అక్కడికి బెయిలీ వచ్చేస్తున్నాడు. నన్ను మీట్ అవ్వడం కోసమే వచ్చినట్టున్నారు అనేసి యానా తనని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. ఇప్పుడు నీకేంటి గయా గురించి తెలుసుకోవాలా అనేసి గయా నాకు ఒక మంచి ఫ్రెండ్, నువ్వు నమ్మకపోతే నేను ఇప్పుడే మీకోసం ఒక పని చేస్తాను అని చెప్పేసి వేగంగా లోపలికి వెళ్లి గయా ఫోటోని డ్రా చేసిన పెయింటింగ్ ని తీసుకుని వచ్చి ఇస్తుంది యానా. దాన్ని చూసేసి బెయిలీ ఇంకా అలానే చాలా అందంగా ఉంది గయా అనేసి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని యానా అడుగుతూ ఉంటే లేదు, కానీ గయా చావుకి కారణం ఆ షన్బాయ్నే కదా అనేసి బెయిలీ అంటూ ఉన్నాడు. నేను ఒకటి మాత్రమే చెప్పగలను, షన్బాయ్ ఆ గయా చావుకి కారణమో లేదో నాకు తెలియదు, కానీ షన్బాయ్ ఎటువంటి తప్పు చేయలేదు, ఇది మాత్రం నిజమని యానా అంటూ ఉంటే అయితే తప్పు చేసిందంతా గయానే అని అంటున్నావా అని అడుగుతున్నాడు. అది నాకు తెలీదు, నీకు మీ అన్న అంటే చాలా ఇష్టం కదా, మీ అన్నకి నిజాలన్నీ తెలుసు, అతని ప్రాణానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమూ రాలేదు, నువ్వు వెళ్ళి ఆయన అడిగి తెలుసుకో అనేసి యానా అంటూ ఉంది. సరే ఓకే ఈ పెయింటింగ్ ని నేను తీసుకుని వెళ్ళనా అనేసి ఆ పెయింటింగ్ ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. ఇంక నుండి నేను నిన్ను ఏమీ చెయ్యను, ఎందుకంటే నువ్వు నా గయా వాళ్ళ ఫ్రెండ్వి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఏమో షన్బాయ్ని వాళ్ళ అమ్మ పిలిచి కొన్ని డేస్ ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయకుండా సైలెంట్ గా ఉండురా, నాకు కొంచెం భయంగా ఉంది అని అమ్మ అంటూ ఉంటే మీరేం బాధపడకండి అమ్మా అని షన్బాయ్ అంటున్నాడు. ఇక్కడేమో షూలు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నేను అమ్మాయి గురించి చెప్పాను కదా, ఒకసారి అమ్మాయిని మీట్ అవ్వచ్చు కదా అని షూలు అంటూ ఉంటే ఆ అమ్మాయి గురించి నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను అనేసి షన్బాయ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ యానా వాళ్ళ షాప్ దగ్గరికి ఒక లేడీ వచ్చి నేను ఒక పెద్ద ఆఫీసర్ని, నేనెవరో తెలుసు కదా అనేసి అసలు ఇదేం పౌడర్, ఇందులో పాయిజన్ ఉంది, దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే ఫేస్ పాడైపోతుంది అని అంటూ ఉంటే విని అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోతున్నారు. యానా వెంటనే అన్ని మెడిసిన్స్ లో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది,
ఉండకుండా ఉండదు. ఈ మెడిసిన్ ని లిమిట్ గా యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లము రాదు. మోతాదుకు మించి మీరు ఉప్పు తీసుకున్నా కూడా అది బాడీకి పాయిజన్ లాగానే మారుతుంది అని యానా అంటూ ఉంటే, ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు అనేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొని రండి అనేసి ఆ లేడీ అంటూ ఉంటే, వెంటనే యానాని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతున్నారు. రూచియాన్ దొంగసాయ్ ఇద్దరు భయపడిపోయి చూస్తూ ఉన్నారు. ఇది ఎవరు అనేసి దొంగసాయ్ ఆ బ్రోకర్ లేడీని అడుగుతూ ఉంటే, ఆ యూనిఫామ్ ని చూస్తూ ఉంటే షన్బాయ్ వాళ్ళ అమ్మ దగ్గర వర్క్ చేసే వాళ్ళలాగా ఉన్నారు. మీకు షన్బాయ్ ఒక మంచి ఫ్రెండ్ కదా అని బ్రోకర్ లేడీ అంటూ ఉంటే, సరే ఓకే నేను వెళ్లి షన్బాయ్ ని మీట్ అవుతాను అనేసి దొంగసాయ్ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. ఇక్కడేమో యానాని తీసుకుని వెళ్లి షన్బాయ్ వాళ్ళ అమ్మ ముందు నిలబెడుతూ ఉంటే ఆవిడ ఉరిమి చూస్తూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.